అనన్య టేల్స్. ఇంటి దొంగ. చర్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఎవరి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. అందులో అత్తగారు వసుంధర, ఆమె భర్త ప్రసాద్, వారిద్దరి కుమారులు అర్జున్, అరవింద్, పెద్ద కోడలు అనన్య, చిన్న కోడలు ఆరాధ్య మరియు వయసు పైబడిన బామ్మ శాంతమ్మ అందరూ కలిసి నివసిస్తున్నారు. వీళ్లందరూ వాళ్ల పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు అనన్య తల్లి లక్ష్మి వారింటికి వస్తుంది. అనన్య కోసం ఒక బంగారు నల్లపూసల నగను బహుమతిగా తెస్తుంది. దాన్ని చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెట్టావు? ఇదంతా ఎందుకు చెప్పు, అవసరమా? మాకు నువ్వు ఒక్కదానివే కూతురువి. ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోకపోతే ఎలా చెప్పు? ఇదంతా మా సంతోషం కోసమమ్మా, కాదనకు. తల్లి మాటలకు అనన్య సంతోషంగా ఆ నగను తీసుకుంటుంది. తన గదిలోని బీరువాలో భద్రంగా దాచిపెడుతుంది. ఇక లక్ష్మి ఆ రోజు అందరితో సంతోషంగా గడిపి మరుసటి రోజు వెళ్ళిపోతుంది. వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యులంతా ఒక ఫంక్షన్కు వెళ్లాలని సిద్ధమవుతారు. అప్పుడు అనన్య తన తల్లిచ్చిన నగను ధరించాలని అనుకుంటుంది. కాని బీరువా తెరిచి చూడగా అక్కడ నగ కనిపించదు. కంగారు పడుతూ కేకలు వేస్తూ హాల్లోకి వస్తుంది. అనన్య కేకలు వినగానే ఇంట్లో అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా అందర్నీ పిలిచావు? ఏమైంది? అత్తయ్య, మా అమ్మ తీసుకొచ్చిన నగ బీరువాలో పెట్టాను, అదిప్పుడు కనిపించడం లేదు. అనన్య మాట వినగానే అందరి ముఖాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆందోళన మొదలవుతాయి. ఏం మాట్లాడుతున్నావనన్య? ఆ బీరువా తాళం నీ దగ్గరే ఉంటుంది కదా, నగ ఎక్కడికి పోతుంది? సరిగ్గా చూసావా? అవునత్తయ్య, అన్ని అరలు వెతికాను, కాని ఆ డబ్బా మాత్రం కనిపించడం లేదు. అమ్మ ఎంత ముచ్చటపడి చేయించిందో మీకు తెలుసు కదా. అక్క, కంగారు పడకు. ఆ రోజు అమ్మ వెళ్లేటప్పుడు నువ్వు బీరువాలోనే పెట్టావా? లేక పొరపాటున పక్కన ఎక్కడైనా పెట్టావేమో గుర్తు తెచ్చుకో. నాకు బాగా గుర్తుంది ఆరాధ్య, నేను అక్కడే పెట్టాను. ఇంట్లోకి బయట వాళ్ళెవరూ రాలేదు కదా? పోనీ తాళాలెక్కడైనా మర్చిపోయావా? నేను నగ పెట్టాక తాళం చెవిని ఎప్పుడు నా చీర కొంగుకే ఉంచుకునేదాన్ని. కాని ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రం మేకుకి తగిలించాను. అప్పుడే ఎవరైనా తీశారా? అనన్య కంగారుగా అందర్నీ అడుగుతుంది. కాని అందరూ మాకు తెలీదంటే మాకు తెలీదని తేల్చి చెప్తారు. దీంతో ఇంట్లో ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. నగ దొరక్కపోవడంతో ఇంట్లో వాతావరణం గంభీరంగా మారింది. అప్పుడు అనన్యకు ఒక విషయం అర్థమైంది. దొంగ బయట వ్యక్తి కాదు, ఇంట్లోనే ఉన్నారని గ్రహించింది. నగ తీసిన వ్యక్తి దాన్ని వెంటనే అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ఊరు చిన్నది కాబట్టి నగ ఇంట్లోనే ఎక్కడో దాచి ఉంచి ఉంటారని భావించి ఆ దొంగ ఎవరో కనిపెట్టాలని ఒక చిన్న నాటకమాడాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు అనన్య ఇలా అంటుంది. అత్తయ్య, ఇందాక ఒక స్వామీజీ మన ఇంటికొచ్చారు. నగ పోయిందని చెప్పగానే ఆయన ఒక విషయం చెప్పారు. ఈ రాత్రికి మన ఇంటికి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద ఒక మట్టి పాత్రలో బియ్యం పోసి పెడితే ఎవరైతే నగ తీశారో వారి చేతులు రేపు ఉదయానికి నల్లగా మారిపోతాయట. ఆ మాటల్ని అందరూ మౌనంగా విన్నారు. మరుసటి రోజు ఉదయం అనన్య అందర్నీ పిలిచి చేతులు చూపించమని అడిగింది. వసుంధర, అర్జున్, ప్రశాంత్, శాంతమ్మ అందరూ ధైర్యంగా చేతులు చూపించారు. వారి చేతులు మామూలుగానే ఉన్నాయి. కాని చిన్న కోడలు ఆరాధ్య మాత్రం తన చేతుల్ని చీరచాటున దాచుకుంటూ తడబడింది. అనన్య బలవంతంగా ఆరాధ్య చేయి బయటకు తీయగా ఆరాధ్య చేతులు నల్లటి బొగ్గు పొడితో నిండి ఉన్నాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నిజానికి ఆ మట్టి పాత్రలో మహిమ ఏమీ లేదు. నగ తీసిన దొంగ రేపు ఉదయం తన చేతులు నల్లగా అవుతాయేమో అన్న భయంతో రాత్రికి రాత్రి ఆ నగను తిరిగి పాత్రలో వేయడానికి ప్రయత్నిస్తారని నేను ఊహించాను. అందుకే ఆ కుండ మూతకి లోపలి భాగానికి నల్లటి రంగు పూశాను. అలా ఎవరైనా లోపల నగ వేయాలని చేయి పెడితే ఖచ్చితంగా వాళ్ల చేతులకు ఆ రంగు అంటుకుంటుంది. అక్క, మా పుట్టింటి వాళ్లకు డబ్బు అవసరం ఉండి అలా చేశాను, నన్ను క్షమించండి. ఆ సమయంలో అనన్య భర్త అర్జున్ ముఖం ఒక్కసారిగా తెల్లబారిపోతుంది. అనన్య ఆరాధ్య చేతుల్ని నిశితంగా గమనించింది. ఆరాధ్య, నువ్వు నగ పాత్రలో వేశానంటున్నావు, మరి పాత్రలో నగ లేదుగా? ఆ మాట వినగానే అందరూ షాకవుతారు. అప్పుడు అనన్య నవ్వుతూ అసలు నిజం బయటపెట్టింది. నిజానికి ఆరాధ్య దొంగ కాదు, అరవింద్ అసలు దొంగ. అరవింద్ గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్లో జూదమాడుతూ అప్పులు చేశాడని నాకు తెలిసింది. ఆ అప్పులు తీర్చడానికే తను నగ తీశాడు. ఆరాధ్యకు ఆ విషయం తెలిసి
తన భర్తను కాపాడుకోవడానికి తనే దొంగతనం చేశానని అబద్ధం చెప్పి నిందను తన మీద వేసుకుంది. వదిన, నేను జూదంలో అప్పులు చేసిన మాట నిజమే. ఆ భయంతో నేను నీ బీరువా దగ్గరికి వెళ్ళిన మాట కూడా నిజమే. కాని నేనక్కడికి వెళ్ళేసరికే నగ అక్కడ లేదు. ఆ డబ్బా ఖాళీగా ఉంది. భయంతో నేను బీరువా తలుపు వేసి బయటకొచ్చేటప్పుడు నా భార్య ఆరాధ్య చూసింది. నగ పోయింది అన్నప్పుడు కూడా నన్నేమీ అడగలేదు. కాని నువ్వు ఆ స్వామీజీ విషయం చెప్పగానే నన్ను గదిలోకి తీసుకెళ్లి అడిగింది. ఏవండి, ఆ నగ మీరే తీశారు కదా? ఆ రోజు నేను మిమ్మల్ని అక్క గదిలో నుంచి రావటం గమనించాను. నగ పోయిందన్నప్పుడు నాకు మీ మీద అనుమానం రాలేదు, కానీ అక్క స్వామీజీ కుండ గురించి చెప్పినప్పుడు మీరు చాలా కంగారు పడ్డారు. అందుకే అడుగుతున్నాను. మీరు గనక నిజంగా నగ తీస్తే ఈ రాత్రి ఆ కుండలో దాన్ని పడేయండి. చూడారాధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నగ నేను తీయలేదు. ఆ రోజు నేను తీద్దామని అక్కడికి వెళ్ళాను, కానెక్కడ నగ లేదు. మళ్ళీ నా మీద అనుమానం వస్తుందనే భయంతో వెంటనే బయటకొచ్చాను. నా మాట నమ్ము. మీరింకా అబద్ధం చెబుతున్నారని నాకు అర్థమైంది. జరిగిందేదో జరిగిపోయింది. ఆ నింద మీ మీద రాకుండా ఆ నగను కుండలో పడేయండి. నా చేతులకు నల్ల రంగు పూసుకొని ఆ నింద నా మీద వేసుకుంటాను. రేపందరూ చేతులు చూపించమన్నప్పుడు నేను నటిస్తాను. అప్పుడు నింద నా మీద పడిపోతుంది. నేనెంత చెప్పినా తను వినలేదు. ఆ తర్వాత చేతులకిలా రంగు పూసుకొని ఇదంతా చేసి ఉంటుంది. జరిగిన విషయం విని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అరవింద్ను తిట్టడం మొదలు పెడతారు. అసలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన రావడం తప్పు అంటూ మందలిస్తారు. అసలు ఇంతకీ ఆ నగ ఎవరు తీసినట్టు? అత్తయ్య, నాకెందుకో బామ్మగారి మీద అనుమానంగా ఉంది. ఆమె దీన్ని తీసుంటారనిపిస్తోంది. ఈ తెలివైన కోడలికి నా మీద అనుమానం వచ్చింది. ఖచ్చితంగా అందరూ నన్ను అడుగుతారు. నేను తీయలేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నేనేం చేయాలి? నాకు బామ్మ మీద అనుమానం వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఈరోజు పొద్దున్నే బామ్మ స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె రూమ్ మొత్తం వెతికాను. అప్పుడు దొరికింది నగ. అనన్య అలా చెబుతూనే మిగతా వాళ్ళకి ఏమీ మాట్లాడవద్దని సైగ చేస్తుంది. వాళ్ళు మౌనంగా ఉంటారు. సరే, ఎవ్వరు కూడా బామ్మను ఏమీ అడగకండి. ఆవిడ ఏ కారణంతో తీసిందో ఏమో వదిలేయండి. మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, పదండి వెళ్దాం. అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. బామ్మ ఒక్కతే గదిలో ఉండి ఆలోచిస్తుంది. ఏంటి, ఎవ్వరికీ తెలియకుండా భద్రంగా దాచిపెట్టాను కదా, దీనికెలా దొరికిందబ్బా? బామ్మ కంగారుగా ఆ నగ దాచిపెట్టిన పెట్టె తెరిచి చూస్తుంది. అందులో నగ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. నగ ఇక్కడే ఉందిగా, మరేంటి అనన్య అలా చెప్పింది? బామ్మ అలా అనుకుంటూ ఉండగానే అందరూ ఒక్కసారిగా అక్కడికి వస్తారు. అమ్మా, ఇలాంటి కక్కుర్తి పని చేయడానికి నీకు చేతులెలా వచ్చాయి? అసలెందుకు ఇలాంటి పని చేశావు? ఈ మధ్య నా చేతిలో అస్సలు డబ్బుండటం లేదు. మీరు నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ నగ నమ్మి డబ్బు నా దగ్గర పెట్టుకుందామనుకున్నా. పైగా నా కూతురికి కూడా డబ్బు అవసరం ఉందని అడిగింది. అందుకే ఇలా చేశాను. ఆ మాట వినగానే అందరూ ఆమెను తిట్టడం మొదలు పెడతారు. బామ్మ, ఆమె అవసరమని అడిగింది కానీ దొంగతనం చేసేవ్వమని అడగలేదు కదా. ఇప్పుడు అందరి దృష్టిలో మీరు దొంగయ్యారు. మీ కూతురికి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. నిజమే అనన్య, నేను ఎంత దూరం ఆలోచించలేదు. నన్ను క్షమించండి. సొంతింట్లోనే దొంగతనం చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. అమ్మా, నేను పొద్దున్నే చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చాను. తనకి డబ్బు కూడా ఇచ్చేశాను. 2 నెలల్లో ఆ డబ్బు తిరిగి ఇస్తానని చెప్పింది. తన సమస్య తీరిపోయింది. నువ్వే అనవసరంగా ఇలాంటి పొరపాటు చేశావు. ప్రసాద్ మాటలకు బామ్మ మరొకసారి క్షమాపణ చెప్పుకుంటుంది. కోడలు తన తెలివితేటలతో సమస్ఫూర్తితో ఆలోచించి దొంగను పట్టుకున్న విధానానికి అందరూ అనన్యను మెచ్చుకుంటారు. Ananya Tales